లో రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. మరో 16,000 ఎకరాలు సేకరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూ సమీకరణపై రైతుల అభ్యంతరాలు, అనుమానాల్ని నివృత్తి చేశామని కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి ప్రాంతంలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేపట్టడానికి కేబినెట్లో ఆమోదం తెలిపింది. మరో 16,000 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన ప్రక్రియపై కసరత్తు చేపట్టింది. మొదటి దశలో ప్రభుత్వ భూమి 16,000 ఎకరాలు సిఆర్డీఏకు ప్రభుత్వం అప్పగించింది. రాజధాని అమరావతి కోసం మొత్తం 50,000 ఎకరాలు రైతుల నుంచి భూ సమీకరణ చేపట్టాలని ప్రభుత్వం భావించింది. మొదటి దశలో రైతుల నుంచి 34,000 ఎకరాల సమీకరణ, రెండో దశలో మరో 16,000 ఎకరాలపై కసరత్తు చేస్తోంది. త్వరలో ల్యాండ్ పూలింగ్ కు సంబంధించిన నోటిఫికేషన్ ను సిఆర్డీఏ విడుదల చేయనుంది. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి దానికి సంబంధించి ఈరోజు 16,666 ఎకరాలు 16,666.56 ఎకరాలను యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ తీసుకోవడానికి ఈరోజు క్యాబినెట్ ఆమోదం ముద్ర వేసింది. దీని మీద యాక్చువల్గా రైల్వే ట్రాక్, రైల్వే స్టేషను, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, దీనికి సంబంధించి యాక్చువల్గా ఎయిర్పోర్ట్ కాదు, ఈ వీటికి మాత్రం ఈ యొక్క 16,666.5 ఎకరాలు క్యాబినెట్ ఆమోదించింది. ఇది కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ యాక్చువల్గా 3,808 ఎకరాలు ఉంది. అది ఎక్కువ భాగం కొండలు, వాటరు ఉంది. ఎక్కువ భాగం కొండలు, వాటర్తో ఉండేది. గతంలో ఏదైతే ఇచ్చామో అంటే జరీబ్ అయితే 1000 + 450 చదరపు గజాలు, జరీబ్ కాకుండా ఉంటే 1000 + 250, సేమ్ అదే గతంలో ఏదైతే జీవో ఇచ్చామో అదే జీవో ప్రకారం యాన్యుటీ కానీ ల్యాండ్ రేషియో కానీ ఎవ్రీథింగ్ డిటో అలాగనే పోతుంది. మొత్తం ప్రభుత్వ భూమి రైతుల వద్ద నుంచి తీసుకున్న భూమితో కలిపి 74,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. ఇక ఈ రెండో విడత భూ సమీకరణకు సంబంధించి 7 గ్రామాల్లో భూసేకరణ చేయనుంది. వైకుంఠపురంలో 3,361 ఎకరాలు, పెద్ద మద్దూరులో 1,145 ఎకరాలు, ఎండ్రాయిలో 2,166 ఎకరాలు, కర్లపూడిలో 2,944 ఎకరాలు, వడ్డమాన్లో 1,913 ఎకరాలు, హరిశ్చంద్రపురంలో 2,418 ఎకరాలు, పెదపరిమిలో 6,513 ఎకరాల భూ సమీకరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ అసైన్ భూములతో కలిపి మొత్తం 20,494 ఎకరాలు భూసేకరణ ద్వారా సిఆర్డీఏ తీసుకోనుంది. ఓఆర్ఆర్ కోసం, అదేవిధంగా మనకి రైల్వే లైన్స్ వస్తున్నాయి కాబట్టి రైల్వే లైన్స్ నిర్మాణం కోసం, రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం, స్పోర్ట్స్ సిటీ, ప్రత్యేకంగా స్పోర్ట్స్ సిటీ కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో, అంటే అమరావతి ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో కూడిన బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మించబోతా ఉన్నాం. దాంట్లో అన్ని వసతులు స్పోర్ట్స్, రైల్వే, ఓఆర్ఆర్ ఇవన్నీ కూడా నిర్మించడం కోసం ఈ అదనపు ల్యాండ్ పూలింగ్ చేయడం జరుగుతుంది. అమరావతి అభివృద్ధి అయిన తర్వాత మనం చూస్తా ఉన్నాం, దాదాపు 9 లక్షల కోట్లు పెట్టుబడులు గ్రౌండ్ అయినాయి. 13.5 లక్షలకి ఎంఓయూ చేశారు. దాంట్లో 7-8 లక్షలు వచ్చినా కూడా దాదాపు 20 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రాబోతా ఉన్నాయి. కాబట్టి పారిశ్రామికంగా, ఆర్థికంగా మరి ఎకానమీ డెవలప్ అవుతుంది. కాబట్టి ఆయా సమయాల్లో అవసరాలను బట్టి డెవలప్ చేస్తానికి ప్రభుత్వం ఒక ప్రణాళికతో ఉందని చెప్పేసి మనం చేస్తాను. అవసరమైతే భూమిని తీసుకుంటాం. ఎస్, ఇప్పుడు నగరం అభివృద్ధి చెంది రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినప్పుడు ప్రజల ఆమోదంతో, రైతుల ఆమోదంతో, రైతులకి నష్టం జరగకోకుండా తప్పకుండా ల్యాండ్ పూలింగ్ చేస్తాం. కేబినెట్ సమావేశంలో మంత్రుల అనుమానాలకు సీఎం చంద్రబాబు సమాధానాలిచ్చారు. రెండో విడత భూ సమీకరణకు రైతుల నుంచి ఏవైనా అభ్యంతరాలున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు, మొదటిసారి రైతుల అభ్యంతరాల్ని మనవాళ్లు సరిగ్గా డీల్ చేయలేకపోయారని, తాను రైతులతో మాట్లాడాక భూములు ఇవ్వడానికి అంగీకరించారని వివరించారు. అమరావతికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని, నిర్ణీత గడువులో నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. రెవెన్యూ వ్యవస్థ రావణ కాష్టంలా తయారైందని, ఆ శాఖలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందన్నారు. సాదా బైనామాల గడువు పొడిగింపుపై చర్చ జరగ్గా పీపీపీ మోడల్లో ఇచ్చిన ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని 2 ఏళ్లలో పూర్తి చేస్తామని సీఎం చెప్పారు. మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, పాడేరులోని కాలేజీల్ని 2 ఏళ్లలో పూర్తి చేస్తామని అధికారులు వివరణ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు 2027 మేలోపు పూర్తి చేస్తామని, పోలవరం దగ్గర ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని భావిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులకు భూ కేటాయింపులు బాగా జరుగుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కితాబిచ్చారని, మిగతా రాష్ట్రాల్లో అలా జరగడం లేదని ఆమె వ్యాఖ్యానించినట్లు
మంత్రులకు చంద్రబాబు తెలిపారు. మనం భూములు ఇవ్వడం కాదని పరిశ్రమలు గ్రౌండ్ చేయించుకోవడం చాలా అవసరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.